ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నవరాత్రులు వచ్చేసాయి. ఆ దుర్గమ్మని ఎన్నో రూపాల్లో కొలుచుకుంటూ ఉంటాము. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు, 9 రోజులే కదా నవరాత్రులు, 10వ రోజు కూడా కొంతమంది లెక్కిస్తారు. 9 రోజుల్లా చూడాలా, లేకుంటే 10వ రోజును కూడా మనం లెక్కించాలా అని అడుగుతూ ఉంటారు. మీరు అన్నట్టు నవరాత్రులు అవి, కాబట్టి 9 10వ రోజు రాత్రి కింద లెక్కేం కాదు మీకు. కాబట్టి నవరాత్రులు దీక్ష, 10వ రోజు సెలబ్రేషన్. కాబట్టి ఈ 9 రోజుల పాటు మీరు ఒక దీక్షలో ఉన్నారు. ఈ దీక్ష అంతా అయిపోయిన తరువాత చివరిలో చేసేటువంటిది ఒక ఉత్సవం. అందుకని ఇది విజయాన్ని పొందినటువంటి ఒక ఉత్సవం. మీరు అమ్మవారి యొక్క దీక్షని గనక ఒకసారి పరిశీలన చేస్తే మనిషి అసలు తన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. నవదుర్గలు అని చెప్పి అంటాం మనం. ఈ నవదుర్గలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గా రూపంలో మనం పూజిస్తాం. ప్రతి అమ్మవారికి కూడా ఒక విలక్షణత ఉంది. అందరూ దుర్గాదేవే కదా అని అనుకుంటే కుదరదు. మనం ప్రతి దుర్గాదేవి కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మనకిస్తుంది. ఆ సందేశాలు గనక మనకు అర్థమయ్యాయి అంటే చివరిలో విజయదశమి అనేది ఉందా లేదో మనకే తెలుస్తుంది. ఎందుకంటే ఇవి తెలియనప్పుడు అసలు విజయదశమి అవసరం ఏంటి అనేటువంటి మాట రావచ్చు కాక. కానీ ఇక మొదటి నుంచి కూడాను ఒక ఎవరు అసలు దుర్గాదేవి అంటే ఎవరు అసలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆమె? ఓ గిరిరాజ పుత్రి, శైలపుత్రి మొట్టమొదటి అవతారం అమ్మవారిది. శైలపుత్రి అంటే ఏంటండి? హిమవంతుడి కూతురు అని. హిమమో ఇంకోటో కొండ కూతురు, కొండలో పుట్టిన అమ్మాయి అంటే ఎవరు? ఒక గిరిజన యువతి. అంతేనా? అంటే ఏమీ తెలియనటువంటి ఒక గిరిజన యువతి తన యొక్క సాధనతోటి భగవంతుణ్ణి ఎంతగా మెప్పించి సర్వ ప్రపంచానికి తాను తల్లి అయి విలసిల్లింది అనేటువంటి తెలియచేసేటువంటిదే మనకి నవరాత్రుల్లో తెలియజేసేటువంటి మాట. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. కానీ సాంప్రదాయం ప్రకారం, శాస్త్రం ప్రకారం అయితే నవదుర్గల్ని ఆరాధన చేస్తారు. కానీ ఇవాళ గుళ్ళల్లో మీరు చూసే ఉంటారు, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి అవతారం. అది సందేహం కదండి. ఎందుకు ఇది అని చెప్పి అనంటే, ఇప్పుడు మనకి సనాతన సాంప్రదాయంలో ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు. కానీ అందరికన్నా విలక్షణమైనటువంటిది అమ్మవారు. మిగతా వాళ్ళకి సహస్రనామాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ జనాలందరి నోట్లో నానేటువంటి పేర్లు మాత్రము అమ్మవారికి ఉన్నన్ని పేర్లు ఇంకా ఏ దేవుడికి లేవు. అది విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, ఇంకెవరూ కావచ్చు. ఏ ఊరికి పోండి అక్కడ ఇంకో ఓ పేరుతో అమ్మవారు ఉంటుంది. మా ఊళ్ళో అమ్మవారు ఉంటే మా ఊళ్ళమ్మ, మీ ఊర్లో అమ్మవారు ఉంటే మీ ఊళ్ళమ్మ. ఏమండి? చెరువు గట్టు మీద ఉంటే గట్టు మైసమ్మ, కింద ఉంటే ఇంకో మైసమ్మ, ఇంకొక ఆమె బంగారు మైసమ్మ, పొలిమేరలో ఉంటే ఇంకో పొలిమేరమ్మ ఆమె, ఏమండి పోలేరమ్మ ఒక ఆమె. ఇలాగా ఎన్ని పేర్లు ఉంటాయి చెప్పండి అమ్మవారు. ఎవరన్నా ఏ అమ్మవారి కన్నా కూడాను ప్రాధాన్యం ఏమన్నా తక్కువ ఉంటుందా? ఎక్కడ తక్కువ ఉండదు. అంటే ప్రతి వాళ్ళకి కూడా శక్తి స్వరూపం అమ్మవారంటే. అమ్మ అంటే ఏంటి? శక్తి. మిగతా దేవతల అనుగ్రహం మీ మీద ఉందో లేదో తెలియదు, కానీ మీకు కనుక అమ్మవారి శక్తి లేదనుకోండి, ఎమ్మటే జనాలు గుర్తుపెట్టేస్తారు మిమ్మల్ని. ఏమంటారండి మిమ్మల్ని? ఏందండి అలా ఉన్నారే, ఏం ఒంట్లో శక్తి లేదే అంటారు. అంతేనా? ఒంట్లో శివుడు లేడే అంటారా? ఒంట్లో విష్ణుడు లేవే అంటారా ఎవరన్నా? లేదు. మీ ఒంట్లో శక్తి లేదట్టుందే ఈరోజు అంటాం. ఆ శక్తి ఎవరిమే కాదు, ఎవరికైనా సరే. విష్ణుమూర్తికి ఓ శక్తి వైష్ణవి రూపంలో ఉంది, శివుడికి ఒక రూపంలో ఉన్నదా, శాంభవి రూపంలో ఉన్నదా. శంభుడికి యొక్క శక్తి కాబట్టి శాంభవి. అది ఈ మధ్య మనం బాగా వింటున్నటువంటి పేరు. వరాహస్వామి యొక్క శక్తి వారాహి అమ్మవారు, అవునా? కాబట్టి ఇలాగా ప్రతి రూపంలో అమ్మవారు ఉన్నారు. కనుక ఇన్ని రూపాల్లో అమ్మవారు ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాముఖ్యతని
అక్కడ ఉండేటువంటి ఎక్కువగా కొలువై ఉన్నటువంటి అమ్మవార్లను దృష్టిలో పెట్టుకొని అంతకన్నా ఎక్కువ చేసుకోలేం కాబట్టి 9 రోజులు మాత్రం 9 రకాల అలంకారాలు పెట్టుకుంటున్నారు. మనకి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ చూస్తే ప్రధానమైనటువంటి దేవాలయాలు ఏంటి? కనకదుర్గ అమ్మవారు విజయవాడలో, తర్వాత శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, అలానే మన వేములవాడ రాజరాజేశ్వరి అవునండి. ఇట్లాగా ఈ కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాలు వీటిల్లో చూసినా కూడా మళ్ళీ మీకు తేడాలు కనపడతాయి. అంతేకాదు ఈ సంవత్సరం చేసినటువంటి అలంకారం ఒక్కొక్క సంవత్సరం చేయకుండా కూడా పోవచ్చు ఒక్కొక్క చోట. కానీ మీకు శ్రీశైలంలో మాత్రం ఏంటంటే కరెక్ట్గా సాంప్రదాయం ప్రకారం అంటే నవదుర్గల అలంకారమే జరుగుతుంది. కానీ నవదుర్గల పేర్లు ఈరోజు చాలా మందికి తెలియదు. నిజమండి. నవదుర్గల పేర్లు తెలియకపోవటం వల్ల ఏంటో ఇంతమంది అమ్మవార్లు ఉన్నారు కదా, ఏంటో మనకు తెలియని పేరుతో అలంకారం చేసి సరైంది అని అనుకుంటారని జనాలు తెలిసిన అమ్మవార్లని మాత్రం ప్రధానంగా తీసుకొని ఆ అమ్మవార్ల యొక్క అలంకారాలు అక్కడ చేసి చూపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పూజించవలసింది ఖచ్చితంగా అంటూ నియమం ఉందండి నవరాత్రుల్లో? నవదుర్గల్ని పూజించటం అనేటువంటిది శాస్త్రం. మేము ఇంతకు ముందు కూడా మీకు సందర్భంలో చెప్పాను, శాస్త్రం ఎంత గొప్పదో సాంప్రదాయం కూడా అంతే గొప్పది అని చెప్పి. కాబట్టి సాంప్రదాయాన్ని కాదంటానికి లేదు. ఇవాళ మీరు విజయవాడకు వెళ్ళేసి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి అబ్బాయి ఇవి చేయటానికి లేదు, ఇది శాస్త్ర ప్రకారం లేదు అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? అక్కడ ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఇవేనండి అలంకారాలు అని చెప్పేస్తారు అంతే. అక్కడ నవదుర్గల అలంకారాలు ఉండవు మీకు. అక్కడ మీకు బాలా త్రిపుర సుందరి అని చెప్పి సరస్వతీదేవి, లక్ష్మీదేవి వీళ్ళందరి యొక్క అలంకారాలు కనపడుతూ ఉంటాయి. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అక్కడ నుంచి ప్రారంభం చేస్తారు. అది చేసి మధ్య మధ్యలో కూడా ఒక్కొక్క అలంకారాన్ని ఓసారి స్కిప్ చేసి ఇంకో అమ్మవారి అలంకారం కూడా పెట్టేస్తూ ఉంటారు. అంటే నేను ప్రతి సంవత్సరం ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటాను అక్కడికి వెళ్ళి. వాళ్ళేమో ఒక అలంకారం చెప్పమంటారు, అక్కడికి వెళ్ళేసరికి ఇంకో అలంకారం ఉంటుంది. సరే అది పక్కన పెట్టండి. అయితే నవదుర్గల అలంకారం ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటిదండి. మనకి శ్రీశైలంలో మాత్రం ఆ నవదుర్గల రూపంలోనే ఉంటుంది. మరి ఒక్కసారి అది కూడా చెప్పుకుందామంటే ఆ నవదుర్గల పేర్లు చెప్పుకుందాం ముందు. ఒకసారి ప్రథమం శైలపుత్రి చ అన్నారు. మొట్టమొదట శైలపుత్రి అమ్మవారు అని చెప్పి ఆమెకి పేరు. రెండవ అమ్మవారు అంటే రెండవ అలంకారం కింద బ్రహ్మచారిణి అని అన్నారు అండి. మూడవ అమ్మవారు వచ్చేసి చంద్రఘంట. ఆ చంద్రఘంట అయిపోయిన తర్వాత కూష్మాండ దుర్గ, తరువాత వచ్చేసి స్కందమాత, స్కందమాత తర్వాత కాత్యాయిని, కాత్యాయిని అయిపోయిన తర్వాత కాళరాత్రి, తర్వాత మహాగౌరి, సిద్ధిదాత్రి. 9 మంది. ప్రతి అమ్మవారికి నేను ఇందాక చెప్పానే ఒక సాధనా మార్గం అని చెప్పి. మొట్టమొదట మానవుడికి కావాల్సింది ఒక సంకల్పం. నేను భగవంతుడిని చేరాలి అనేటువంటి సంకల్పం. ఆ సంకల్పమే మొట్టమొదటి శైలిపుత్రి తీసుకుంది. నేను మహాదేవుణ్ణి చేరాలి అని సంకల్పం చేసుకున్నది ఆమె. కానీ సంకల్పం చేసుకున్నంత మాత్రాన పనులు అవుతాయా? దానికి బోల్డ్ అంత దీక్ష కావాలి. ఆ దీక్ష తీసుకుందే బ్రహ్మచారిణి రూపంలో ఆమె. దీక్ష ఎప్పుడైతే తీసుకున్న తర్వాత జనాలు ఏమంటారు, నువ్వు చేసేది మంచిదంటారు, చెడు అంటారు, ఏదో జనాలు ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన దోవలో మనం ముందుకు వెళ్తూ ఉండటమే. అదే చంద్రగంట చేసింది. ఎందుకంటే చంద్రగంట అమ్మవారు మీకు 2 రూపాల్లో కనపడుతుంది. మంచిగాను కనపడుతుంది, చెడుగాను కనపడుతుంది. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవటానికి వచ్చినప్పుడు శివుడి రూపాన్ని చూసి వాళ్ళ అమ్మ మూర్చిపోయిందిట. ఎందుకని ఈయన అంతా ఒంటి మీద పాములు గీములు అవన్నీ వేసుకొని ఉండేసరికి మూర్చిపోయిందిట. మూర్చిపోతే అప్పుడు ఈమె వెళ్ళి ఆయనకి చంద్రగంట రూపంలో వెళ్ళి, అయ్యా నువ్వు ఈ విధంగా వస్తే వీళ్ళు భయపడతారు అని ఒక వరుడి రూపంలో రమ్మని చెప్పి అంటే అప్పుడు ఆయన చక్కగా బ్రహ్మాండంగా అలంకరించుకొని వచ్చాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు వివాహం చేశారు వాళ్ళు. ఏమండి, లేకపోతే పాపం భయపడి అంటే మంచి కోసం ఒకసారి వచ్చింది. తర్వాత శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించడానికి మరలా ఈమె చంద్రగంట రూపంలో వస్తుంది. అంటే అటు మంచికి చెడుకి రెండిటికి కూడాను. చెడు అంటే ఇక్కడ అమ్మవారేం చెడు చేయలేదు, అంటే ఆ దుర్మార్గుల్ని సంహరించడం అనేది అక్కడ, ఇక్కడ మంచి కోసం. కాబట్టి మంచి చెడు అనేటువంటి దాన్ని తారతమ్యం లేకుండా ముందుకు పో అని తెలియచేసేటువంటి అవతారమే మనకి చంద్రగంట యొక్క. ఆ తరువాత కూష్మాండ దుర్గ అన్న. కు అంటే చిన్న, ఊష్ అంటే శక్తి, అండము అంటే విశ్వం. అంటే ఒక చిన్న శక్తి ప్రపంచమంతా కూడాను వ్యాపించగలిగినటువంటిది. కూష్మాండం అంటే మనం ఏమంటాం, చిన్న
గుమ్మడికాయను కూడా కుష్మాండం అని గుమ్మడికాయని చెప్పండి. అంటారు. కాబట్టి ఆ చిన్న రూపంలో మ్మ్. ఉన్నటువంటి ఆమె అయినప్పటికీ కూడా ఈమెలో ఉండే శక్తి ఎటువంటిది, ప్రపంచమంతటా కూడా వ్యాపించు. కాబట్టి ఒక మనిషి తన యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. మ్మ్. ప్రపంచమంతా కూడాను జయించగలిగిన శక్తి నీలో ఉన్నది అని చెప్పి లోపల దాగి ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చేటువంటిది మనకి ఈ నవరాత్రులు. మ్మ్. కాబట్టి ఆ విధంగా తరువాత ఒక స్త్రీకి మ్మ్. పరిపూర్ణత ఎక్కడా, తల్లి తల్లి అయినప్పుడు. అయినప్పుడు. మ్మ్. స్కందమాత అయ్యింది ఆమె. మ్మ్. కుమారస్వామికి జన్మనిచ్చింది. సరే, మ్మ్. అదొక పెద్ద వృత్తాంతం. మ్మ్. ఆ స్కందుడికి తల్లి అయ్యి తను పరిపూర్ణమైనటువంటి ఆమె అనేటువంటి భావం మన ముందు కలిగజేస్తుంది. మ్మ్. ఇప్పుడు తల్లి అయిన తరువాత ఆమె చేసేటువంటి పనులు ఎన్నో రకాలైనటువంటి పనులు. మ్మ్. ఒక పక్కన భర్తను సంభాళించాలి, పిల్లల్ని సంభాళించాలి, అత్తమామల్ని చూసుకోవాలి, ఎన్ని రకాల పనులు చేస్తుంది ఆమె. అందుకే కాత్యాయని దేవికి 18 భుజాలు. అమ్మో, 18 చేతులు ఉంటాయి అమ్మవారికి. ఆ. మరి ఒక స్త్రీ ఇన్ని రకాలుగా పనులు నిర్వహించుకుంటుంది. మ్మ్. కాబట్టి కాత్యాయని యొక్క అవతారం తర్వాత మనకు కనపడేటువంటి, మ్మ్. తన పిల్లల్ని రక్షించడానికి ఏం చేస్తుంది, మ్మ్. దుర్మార్గమైనా సరే ఇంకోటి ఎవడన్నా వాళ్ళ వైపు చూశారంటే మ్మ్. నరికి పడేస్తానంటుంది. మ్మ్. కాళరాత్రి రూపం, కాళరాత్రి. మహాకాళి అంటున్నాం మనం. మ్మ్. అవసరమైతే ఆమె మహాకాళి అయిపోతుంది. మ్మ్. మహాకాళి అయిపోయి వీళ్ళని సంహరించడానికి ముందు ఇంత చేసిన తరువాత ఇప్పటికి ఎన్ని అయినాయండి మీకు? 7. 7 మ్మ్. 7 అవతారాలు. మ్మ్. 8వ అంటే ఇప్పుడు మీకు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక స్థితికి వచ్చేసి మ్మ్. ఈమె మహాగౌరి అయ్యింది. మ్మ్. అంటే సర్వమంగళ అయ్యింది ఆమె. మ్మ్. అన్నీ అంటే ఇవన్నీ కూడాను ఈ చెడుని నాశనం చేసి మంచినంతటిని కూడా తనలో తీసుకొని, మ్మ్. గౌరవం అంటే ఏమిటి, తెలుపు అని అర్థం. మ్మ్. అమ్మవారు అలాగ శివుడి కోసం తిరిగి 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 నల్లగా అయిపోయిందిట. ఆ. నల్లగా అయిపోతే వేచి ఇట్లా చూసి. నల్లగా ఉంటే ఎవడమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటాడని అడిగాట నారదుడు. ఆ. అప్పుడు వెళ్ళి ఆ దేవగంగలో స్నానం చేస్తే ఈమె తెల్లగా వచ్చేసిందిట. ఆహా. అందుకని మహాగౌరి అయిపోయింది. గౌరి. మ్మ్. తెల్ల అంటే ఇక్కడ అవంతా కథలు పక్కన పెట్టేస్తే మ్మ్. మనిషిలో సాత్వికత అనేటువంటిది అభివృద్ధి చెందాలి. మ్మ్. ఆ సత్వగుణం అభివృద్ధి చెందటానికి సూచనే మహాగౌరి. మహాగౌరి అమ్మ. ఇదంతా జరిగితే మీకు వచ్చేది ఏమిటండి, నువ్వు అనుకున్నటువంటి పని సిద్ధిస్తుంది. సిద్ధిస్తుంది. ఆ. అవునా? మ్మ్. కాబట్టి సిద్ధిదాత్రి. చివరిగా. మ్మ్. ఇప్పుడు మానవుడు ఏమీ లేనటువంటి దీని స్థితి నుంచి అన్నీ సిద్ధులు పొందగలిగినటువంటి స్థాయికి చేరినప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలా లేదా దాన్ని? కాదండి, ఉత్సవం. 9 రోజులేనండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి అంటే ఎట్టా కుదురుతుంది? అందుకే 10వ రోజు అందుకని విజయదశమి. 10వ రోజు విజయదశమి మనం ఆ. చేసుకోవాలి. అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలండి. Thank you.